అందరికీ నమస్కారం. తెలంగాణ టీజీపీఎస్సీ 2024 సంబంధించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ డే ఇన్స్ట్రక్షన్ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో అన్నమాట. ఎగ్జామ్ డే రోజు మరి ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి ఎగ్జామినేషన్ సెంటర్కి, మరి ఎగ్జామ్ డే రోజు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమున్నాయని కూడా స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ వివరాలు అయితే వివరిస్తాను ఈ వీడియోలో. ప్రతి ఒక్కరు అనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మరి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లో ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఓఎంఆర్ ఫిల్అప్ చేసి సరైన విధానం యొక్క వీడియో చేశాను అనమాట. ఆ యొక్క వీడియో లింక్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత యొక్క వీడియో అయితే విజిట్ చేయండి. ఓకే, ఇక్కడ అందరూ కూడా ముందుగా అభ్యర్థులకు అందరూ కూడా మన ఛానల్ తరపు నుంచి ఆల్రెడీ తెలియజేస్తాను అనమాట. అందరూ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి. అదేవిధంగా మోర్ అప్డేట్స్ కోసం అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే గ్రూప్ ఎగ్జామినేషన్ సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ అండ్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, టాపిక్లోకి వచ్చేటైతే మరి ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి ఎగ్జామినేషన్ సెంటర్కి, అదేవిధంగా మనం తీసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయని కూడా ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ నెంబర్ 1 వచ్చేసి ఇక్కడ మనకు ప్రతి ఒక్కరు అనమాట మీ యొక్క ఆల్ టికెట్ అయితే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇంకెవరైనా వెబ్సైట్ నుంచి యొక్క ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఆ యొక్క ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఒక వీడియో చేశాను మన ఛానల్లో. ఆ యొక్క వీడియో లింక్ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ప్రతి ఒక్కరు అనమాట ఒక ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసి అయితే మేము దాదాపు 3 నుంచి 4 కలర్ జిరాక్స్ తీయించుకోవాలన్నమాట. ఆల్ టికెట్ వచ్చేసి 3 నుంచి 4 కలర్ ప్రింట్ అయితే తీసుకోండి. ఓకే, నెంబర్ 1 ఇన్స్ట్రక్షన్ అయిపోయింది. నెంబర్ 2 ఇన్స్ట్రక్షన్ మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అనమాట మనకు ఎగ్జామినేషన్ చేస్తే మనకు 2 సెక్షన్స్ ఉంటాయి అనమాట. మనకు మార్నింగ్ సెక్షన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెక్షన్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు అనమాట మార్నింగ్ సెక్షన్కి వచ్చేసి 8:30 లోపు అయితే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ క్లారిటీగా సెకండ్ పాయింట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓకే, ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎగ్జామినేషన్ కూడా 1:30 లోపు అయితే మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అంటే మనకు ఒక ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే గంట ముందు మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి కూర్చోవాలి. ఓకే, ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చడం జరిగింది అనమాట. గేట్ కూడా మనకు క్లోజ్ చేయడం జరుగుతుంది త్వరగానే. ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారు. గేట్స్ విల్ బి క్లోజ్డ్ బై 9:30 మనకు మార్నింగ్ సెక్షన్ అనమాట. ఫర్ ఆఫ్టర్నూన్ సెక్షన్కి వచ్చేసి 2:30 PM మనకైతే గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు. కాబట్టి 1.5 బిఫోర్ మీరైతే కూర్చోవాలి. ఓకే, తర్వాత మనకి ఇక్కడ థర్డ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. ఎగ్జామ్ రాయడానికి ప్రతి ఒక్క క్యాండిడేట్ అనమాట మనకు క్లారిటీ ఇచ్చారనమాట. క్యాండిడేట్ షెల్ క్యారీ బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అనమాట. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎగ్జామ్ రాయడానికి మనకు బల్బించాలి కదా, మనకు ఓఎంఆర్ షీట్లో ఆన్సర్స్ బల్బించాలి కాబట్టి బ్లూ పెన్ లేదా బ్లాక్ పెన్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయమని మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు 4th ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు క్లారిటీ ఇచ్చారనమాట. ఆల్ టికెట్ విత్ ఏ ఫోటో పేస్టెడ్ ఆన్ ఇట్ అనమాట. ఆల్ టికెట్లో మీ యొక్క ఫోటో పేస్ట్ చేయమని ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చడం జరిగింది. ఓకే, ఆల్ టికెట్లో మీ యొక్క ఫోటో కూడా పేస్ట్ చేయమని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎనీ వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఇంటూ ది ఎగ్జామినేషన్ హాల్ అనమాట. మనం ఎగ్జామినేషన్ హాల్కి వెరిఫికేషన్ చేస్తారనమాట. మీ యొక్క ఆల్ టికెట్ వెరిఫికేషన్ చేస్తారు. దాంతోపాటు మీకు సంబంధించిన ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకురామని చెప్పారనమాట. లైక్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ కావచ్చు, మీ యొక్క పాన్ కార్డ్ కావచ్చు, అదేవిధంగా మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, మనమైతే తీసుకువెళ్ళవచ్చు అనమాట. ఓకే, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కింద మనకి ఇక్కడ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఇంటూ ఓకే మన గవర్నమెంట్ ఇష్యూ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 16 ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లారిటీ ఇచ్చిందనమాట. దిస్ ఆల్ టికెట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ ఇఫ్ ది ప్రింటెడ్ ఇమేజ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఆర్ ఎలిజిబుల్ అని మనకి ఇచ్చారనమాట. ఓకే, ఆల్ టికెట్లో మీకు సంబంధించినటువంటి మంచిగా ప్రింట్ అయి ఉండాలి, అదేవిధంగా మీ ఫోటోగ్రాఫ్ ఉండాలి, అదేవిధంగా మీ సంతకం ఉన్నట్టునే మేము ఇక్కడ ఎలిజిబుల్ చేసామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట. ఇందులోనే మనకు ఇక్కడ బ్రింగ్ ది ఆల్ టికెట్ ప్రింటెడ్ ఆన్ A4 సైజ్ అనమాట. అంటే ఆల్ టికెట్ కూడా A4 సైజ్ పేపర్ ఉంటుంది కదా, అందులోనే ప్రింట్అవుట్ తీసుకోవాలని మనకి ఇక్కడ క్లారిటీగా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చి చూడండి, ఇక్కడ మనకైతే ప్రిఫరబుల్ ఏ కలర్ ప్రింట్ అనమాట. ఓకే, ప్రతి ఒక్కరు కూడా కలర్ ప్రింట్లో A4 సైజ్ పేపర్లో ప్రింట్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంటే కలర్ ప్రింట్ తీసుకురావని చెప్పడం జరిగింది. ఓకే, ప్రిపేర్ చేయమని చెప్పింది. ఓకే, అందరూ కూడా కలర్ ప్రింట్ ప్రిపేర్ చేయాలి, కలర్ ప్రింట్ తీసుకోవడానికి ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ ది క్యాండిడేట్స్ టేకెన్ విత్ 3 months ఆఫ్ ది ఎగ్జామినేషన్ డేట్ హ్యాస్ టు బి పేస్టెడ్ విత్ గమ్ ఎట్ ది designated place in the printed all ticket before coming to examination center. Otherwise the application of the candidate is rejected అనమాట. ఓకే, ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట ఎగ్జామినేషన్ హాల్కి వచ్చే ముందే ఈ యొక్క ఫోటోని కూడా మనకు గమ్తో పేస్ట్ చేయమని చెప్పడం జరిగింది మా యొక్క ఆల్ టికెట్లో. అదేవిధంగా ఫోటోని కూడా లేటెస్ట్ అనమాట. ఇక్కడ ఇక్కడ చూడండి విత్ ఇన్ 3 months ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిసెంబర్లో 15 తారీఖు 16 తారీఖు ఎగ్జామ్ కాబట్టి మీరు ఎప్పుడు తీసుకోవాలి, దాదాపుగా నవంబర్ తర్వాత అక్టోబర్ ఆ మంత్లో తీసుకున్నటువంటి ఫోటో ఉండాలి ఇక్కడ మనకు జరిగింది. ఒకసారి మీరైతే అబ్జర్వ్ చేయండి ఆ పాయింట్ కూడా. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మనం చూసుకున్నైతే
క్లారిటీ ఇచ్చారనమాట. ఇఫ్ ది ఆల్ టికెట్ డౌన్లోడ్ యాజ్ బ్లర్డ్ ఇంప్రాపర్ ఫోటోగ్రాఫ్ ది క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ 3 passport size photos delay attached by a gazette officer principal of the last studied institution along with an undertaking format available in website అనమాట. అంటే మీ యొక్క ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నది ఆల్ టికెట్ డౌన్లోడెడ్ యాజ్ బ్లర్ అనమాట. మీ యొక్క ఆల్ టికెట్లో బ్లర్ ఉన్న తర్వాత మీ ఆల్ టికెట్ ఇన్ప్రాపర్ ఉన్నా మీకు ఫోటోగ్రాఫ్ ఇన్ప్రాపర్ ఉన్నా కానీ మీరు ఏం చేస్తారంటే షుడ్ బ్రింగ్ 3 photos అనమాట. 3 photos తీసుకురామని చెప్పారు. అదేవిధంగా దానికి అటాచ్ చేసేసి గెస్టెడ్ ఆర్ ఆఫీసర్ అనమాట. గెస్టెడ్ ఆఫీసర్ ఆర్ ప్రిన్సిపల్ అనమాట. గెస్టెడ్ ఆఫీసర్తో లేదంటే ప్రిన్సిపల్ వారితో సైన్ చేయించమని అనమాట. మీరు లాస్ట్ మీ డిగ్రీ ఎప్పుడు చేశారు, ఏ కాలేజ్ చేశారో వారితోనే సైన్ చేసుకురామని చెప్పడం జరిగిందనమాట. ఓకే, అండ్ హ్యాండ్ ఓవర్ టు ద ఇన్సులేటర్ ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్. ఓకే ఓకే మనకు ఒకసారి వచ్చిన తర్వాత ఇన్సులేటర్కి ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత విత్ ది క్యాండిడేట్ విల్ నాట్ బి అడ్మిటెడ్ టు ది ఎగ్జామినేషన్ హాల్ అనమాట. అంటే మీరు ఫెయిల్ కనమాట, మీరు చేయలేరు అనుకోండి, మీకు ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ చేయమని ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి పాయింట్ వచ్చేసి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఈజ్ అడ్వైజ్ టు విజిట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ అట్లీస్ట్ 1.5 hours బిఫోర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఎగ్జామినేషన్ హాల్ ఖచ్చితంగా అందరూ కూడా 1.5 hours బిఫోర్గానే విజిట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా అండ్ టు ఎస్టిమేట్ ద టైం టేకెన్ టు రీచ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ డ్యూరింగ్ పీక్ అవర్ అండ్ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఎగ్జాక్ట్ లొకేషన్కి మీరు రావాలి. అదేవిధంగా 1.5 hours బిఫోర్ రీచ్ కావాలని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత మీరు ఎగ్జామినేషన్ టైం అయిపోయిన తర్వాత మేము లోపలికి అలౌ చేయమని ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఇక్కడ అందరి అభ్యర్థులకి ఇది చాలా నోట్ పాయింట్ అని చెప్పవచ్చు. చూడండి, క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌటెడ్ టు బ్రింగ్ క్యాలిక్యులేటర్స్, అదేవిధంగా సెల్ ఫోన్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, పెన్స్ కావచ్చు, తర్వాత డివైస్గా పెన్ డ్రైవ్ కావచ్చు, అదేవిధంగా బ్లూటూత్ డివైస్ కావచ్చు, వాచెస్ కావచ్చు, తర్వాత వాలెట్స్ కావచ్చు, అదేవిధంగా హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, పౌచెస్ కావచ్చు, రైటింగ్ ప్యాడ్స్ కావచ్చు, నోట్స్ కావచ్చు, చార్ట్స్ కావచ్చు, లూజ్ షీట్స్ కావచ్చు, జ్యువెలరీస్ కావచ్చు అనమాట. అంటే ఇలాంటి ఇప్పుడు చెప్పినటువంటి వస్తువులు ఇవి కూడా ఎగ్జామినేషన్ హాల్లోకి క్యారీ చేయదని చెప్పడం జరిగింది. ఇక్కడ కొన్ని ఇచ్చారనమాట, ఎక్స్పెక్ట్ అనమాట, కొన్ని ఎక్స్పెక్టెడ్ ఇచ్చారనమాట. మంగళసూత్రాలు కావచ్చు, బ్యాంగిల్స్ కావచ్చు, రిలేటెడ్ ఐటమ్స్ అనమాట. అంటే మంగళసూత్రాలు, బ్యాంగిల్ రిలేటెడ్ ఐటమ్స్, కమ్మలు అవన్నీ మనము క్యారీ చేయొచ్చు, ఏం కాదని ఇక్కడ దీనికైతే మనకు అలౌ చేయడం జరిగింది. ఓకే, మంగళసూత్రాలకు అదేవిధంగా బ్యాంగిల్స్కి అయితే అండ్ రిలేటెడ్ ఐటమ్స్కి అయితే అలౌ చేయడం జరిగింది అనమాట. ఓకే, తర్వాత ఎనీ అదర్ గ్యాజెట్స్ లైక్ ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ అనమాట. ఎలాంటి ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ అయితే క్యారీ చేయడానికి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. లేదంటే మేము మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేస్తామని ఇక్కడ అన్ని క్లారిటీ ఇచ్చారనమాట. ఓకే, తర్వాత మీకు సంబంధించిన ఏదైతే ఎగ్జామినేషన్ తీసుకుంటారో బ్యాగ్స్ కానీ, అదేవిధంగా మీకు సంబంధించిన ఇతర లగేజెస్ కానీ దానికి సపరేట్గా ఎటువంటి రూమ్ ప్రొవైడ్ చేయాలని ఇక్కడ క్లారిటీ ఇచ్చారనమాట. ది క్యాండిడేట్ షాల్ నోట్ దట్ ది కమిషన్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ రూమ్ స్టోరేజ్ ఫెసిలిటీ టు సఫగేట్ ఎనీ వాల్యుబుల్ ఆర్ బిలాంగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అనమాట. మీకు సంబంధించిన ఏదైతే మీరు పర్సు తీసుకోపోయారు అనుకోండి, సపరేట్గా ఒక రూమ్ అయితే లేదని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూ క్యాండిడేట్ ఇక్కడ నోట్ ఇచ్చారు, ఒకసారి చూసేసుకోండి. అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, ది క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ది ఇన్స్ట్రక్షన్ ప్రింటెడ్ ఆన్ దేర్ ఆల్ టికెట్ వితౌట్ ఫెయిల్ అనమాట. మీకు ఇక్కడ ఆల్ టికెట్లో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా, ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేసుకుని ఒకసారి అని ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది అనమాట. ఇదనమాట వీడియో ఇన్ఫర్మేషన్, స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా అన్ని వివరిస్తున్న భావిస్తా ఉన్నాను. ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూసారు కదా, ఈ పాయింట్స్ అని ఒకసారి మీరైతే మళ్ళీ చదవండి. ఓకే, మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసిన భావిస్తా ఉన్నాను. ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నట్టు ఒకసారి ఇవన్నీ పాయింట్స్ అయితే మరొకసారి వెరిఫై చేసుకోండి, ఆల్ టికెట్లో ఉంటాయన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.